కేజ్రీవాల్ కాంగ్రెస్ కు పెద్ద షాక్ ఇచ్చిండు. కాంగ్రెస్ తో మా బంధం శాశ్వతం కాదు, బీజేపీ ఓటమి ఎవరో చెప్పిరు, మేము చేరుకునేటువంటి లక్ష్యం కోసం ఏ గాడిద వస్తే ఆ గాడిదకి పోతామని చెప్పారు కదా. ఇప్పుడు అట్లనే జరిగింది. బీజేపీ ఓటమే మా ప్రస్తుత లక్ష్యం, కూటమిదే గెలుపు, కమలం గెలిస్తే ప్రతిపక్షాల పార్టీల అగ్రనేతలంతా జైలుకే, సీఎం పదవికి రాజీనామా చేయను, ఏలాడతా, సీఎం పదవిని పట్టుకొని ఏలాడతా, ఎంతకాలం జైల్లో ఉంచినా తలవంచను. అరవింద్ కేజ్రీవాల్ 10 సంవత్సరాల నుంచి నరేంద్ర మోడీ సర్కారు ఉన్నది, మోడీ సర్కారు బీజేపీ సర్కారు ఉన్నది. మరి 10 ఏళ్ళకి అప్పుడే ఒకవేళ ఆమ్ ఆద్మీ మీద కోపం వస్తే, కేజ్రీవాల్ మీద కోపం వస్తే అప్పుడే జైలు వేస్తారు కదా. చేసిన తప్పులను కప్పిపుచ్చుకొని అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అంటారు కదా. నువ్వు చేసింది తప్పైతే, మీ సర్కార్ చేసింది తప్పైతే, చెప్పినటువంటి మాటలన్నీ కూడా శ్రీరంగ నీతులు చెప్పి చేసేటువంటి పనులన్నీ కూడా దొంగ పనులు చేసి, ఆ దొంగ పనులు మీ మీదికి రాకుండా సృష్టించేందుకు ఇది ఒక పెద్ద ప్రయత్నం కాదా?